నమస్తే అండ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. ఐపీఎల్ లో ఈ రోజు పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. మరి ఈ రెండు జట్లు ఈ సీజన్ లో ఒకసారి తలపడగా పంజాబ్ కింగ్స్ స్టన్నింగ్ విక్టరీని అందుకుంది. ఆర్సీబీని వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఓడించింది. మరి ఈ రోజు పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ మలాన్పూర్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మరి ఇందులో పంజాబ్ ను ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని ఆర్సీబీ చూస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 లో భాగంగా 37వ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. న్యూ చండీగఢ్ లోని మల్లాన్పూర్ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 లో జరగనున్న హై వోల్టేజ్ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఆర్సీబీ సొంత గడ్డపై ఆ జట్టును 95 పరుగులపై కట్టడి చేసి పంజాబ్ కింగ్స్ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కు కాళరాత్రి మిగిల్చిన పంజాబ్ ప్లేయర్లు మ్యాచ్ గెలిచిన తర్వాత ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆ మ్యాచ్ కి రివెంజ్ తీర్చుకునేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. పంజాబ్ హోమ్ గ్రౌండ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం ఆర్సీబీతో బిగ్ ఫైట్ జరగనుంది. పంజాబ్ ఆర్సీబీ రెండు జట్లు ఈ సీజన్ లో ఒకసారి తలపడ్డాయి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఘోర పరాజయ పాలైంది. ఒకానొక దశలో 50 పరుగులలోపే ఆల్అౌట్ అవుతుందని అందరూ అనుకున్నప్పటికీ టీం డేవిడ్ రాణించడంతో 95 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లు పంజాబ్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నెహాల్ వధేరా స్పెషల్ ఇన్నింగ్స్ తో 12.1 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 34 మ్యాచ్లు ఆడాయి. అందులో ఆర్సీబీ 16 మ్యాచ్లు గెలవగా పంజాబ్ కింగ్స్ 18 మ్యాచ్లలో విజయం సాధించింది. మలాన్పూర్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్లు ఆడగా 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. కేవలం 3 మ్యాచ్ల్లోనే విజయం సాధించింది. ఇక వాంఖడేలో జరిగే ముంబై చెన్నై మధ్య పోరు పాయింట్ల పట్టిక దృష్ట్యా మరింత కీలకంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో దిగువ భాగంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఓటమి చెందినట్లయితే ప్లే ఆఫ్స్ ఆశలు మరింత సంక్లిష్టమవుతాయి. ముంబై ఇండియన్స్ అయితే హోమ్ గ్రౌండ్ లో పూర్తి బలంతో నిలబడి ఉంటుంది. మరి ఈ రెండు ప్రత్యర్థుల మధ్య పోరు ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉండడం విశేషం. రైట్, మరి దీని గురించి మనం విశ్లేషించుకుందాం. ఎప్పట్లాగానే క్రికెట్ మ్యాచెస్ గురించి ఈ రోజు ఐపీఎల్ ప్రత్యేకించి ఐపీఎల్ మ్యాచెస్ గురించి ఈ రోజు 2 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి దీని గురించి విశ్లేషించడానికి ఎప్పట్లాగానే మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. సుధీర్ గారు, హాయ్. హలో. హాయ్ అండి. వినయ్ ఎలా ఉన్నారు వినయ్? ఎస్, ఐఎమ్ వెరీ టోటలీ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? మూవింగ్ ఆన్ అండి. నిన్న బెంగళూరు నుంచి వచ్చాను అండ్ మీరు ఇంతకుముందు చెప్పారు కదా హెడ్ లైన్స్ లో, యాక్చువల్లీ దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఆర్సీబీ. ఈ రోజు నేను అనుకుంటాను ఇదంతా కూడా రివెంజ్ తీసుకునేటటువంటి సెకండ్ ఫేజ్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది అండ్ డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ సూపర్ సండే ఉంటుందని అనుకుందాం మనం. ఈ రోజు ఇంకా లంచ్ డిన్నర్ మొత్తం ఇంకా ఐపీఎల్ మ్యాచ్ ముందే కూర్చుని అభిమానులు వీక్షిస్తూ ఉంటారు. రైట్, మరి ఇవాళ ఐపీఎల్ లో 2 మ్యాచ్లు జరగనున్నాయి సార్. పంజాబ్ వర్సెస్ బెంగళూరు ఒకటి అండ్ ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మరి ఈ రోజు ముందుగా మనం పీబీకేఎస్ అంటే అండ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళల్లో ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ తీసుకుంటే ముందు ప్లస్ పాయింట్స్ తీసుకుందాం. దానికంటే ముందు జస్ట్ 1 మినిట్, నిన్న కూడా ఎక్సైటింగ్ మ్యాచెస్ చూసాం. సూపర్ సాటర్డే అండ్ నేను అనుకుంటాను నిన్నట్లాగానే ఈ రోజు కూడా రిపీట్ అయ్యేలాగా కనబడుతున్నాయి. బికాస్ వాట్ ఎ మ్యాచ్ అండి నిన్న, ముఖ్యంగా లక్నో వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఇట్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ఆవేష్ ఖాన్ అందుకని అంటుంటారు కదా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అని చెప్పి, అండ్ అతన్ని చాలా డబ్బు పెట్టి కపుల్ ఆఫ్ సీజన్స్ నుంచి తీసుకుంటూనే ఉన్నాయి ఫ్రాంచైజెస్ అండ్ ఇంప్రూవ్డ్ హిస్ టాలెంట్ యాక్చువల్లీ. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో చివరిలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతని యార్కర్, అతని స్ట్రెంత్ నిన్న అతడు ఉపయోగించడం అండ్ 18th ఓవర్ లో 2 వికెట్స్, 20th ఓవర్ లో 1 వికెట్ తీసి
మొత్తానికి ఒక మంచి విక్టరీని సాధించి పెట్టాడు లక్నోకు, అండ్ దట్ వాజ్ అ గుడ్ మ్యాచ్. సో మరొక మ్యాచ్ కూడా ఎక్సైటింగ్ గానే కొనసాగింది, మనం చూసాం గుజరాత్ వర్సెస్ అదర్ మ్యాచ్ కూడా. ఐ థింక్ టుడే సేమ్ నేను అనుకుంటాను సూపర్ సండే మ్యాచ్ చూడబోతున్నాం. మీరు ఫస్ట్ మ్యాచ్ అడిగారు కనుక పంజాబ్ లో వీ హావ్ సీన్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఇప్పటి వరకు, అండ్ జరిగినటువంటి మ్యాచెస్ లో ఒక మ్యాచ్ అగైన్స్ కోల్కతా కొంచెం లో స్కోరింగ్ గా కనబడింది. లాస్ట్ మ్యాచ్ దట్ వాజ్ నేను అనుకుంటాను కొంచెం బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ కనబడ్డాయి. బట్ దెర్ వాజ్ సంథింగ్ స్పెషల్ ఆఫర్ ఫర్ ద బౌలర్స్ ఆల్సో. ఎందుకంటే మీకు 111 చేసిన తర్వాత పంజాబ్ మీకు 95 ను ఆల్అౌట్ చేయగలిగింది అపోజిషన్ అంటే డెఫినెట్లీ బౌలర్స్ హ్యాడ్ సంథింగ్, యాక్చువల్లీ ఎంజాయ్డ్ ది కండిషన్స్. అండ్ దట్ పంజాబ్ కపుల్ ఆఫ్ చేంజెస్ కూడా చేశారు ఆ మ్యాచ్ లో. బాట్లెట్ ను తీసుకువచ్చారు, ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత హర్షదీప్ హాస్ బీన్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. సో వాళ్ళకు బౌలింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ యజ్వేందర్ చహల్ ముఖ్యంగా చెప్పాలంటే ఆ మ్యాచ్ లో 4 వికెట్స్ తీసి నిజంగా చెప్పాలంటే ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ ఐ థింక్ 4 వికెట్స్ తీయడంలో నారాయణ్ కంటే ఎక్కువ కూడా అతడే సాధిస్తూ వచ్చాడు ఈ ఐపీఎల్ టోర్నమెంట్స్ లో. సో దట్ వాజ్ అ ఫెంటాస్టిక్ విక్టరీ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను ఆ విక్టరీ వాళ్ళకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే వీణ అంతకంటే ముందు హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచ్ లో 240+ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. 240 డిఫెండ్ చేసుకోలేదు అంటే డెఫినెట్లీ బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ లేవు అక్కడ. టోటలీ బ్యాటర్స్ బెల్టర్ లో ఆడారు హైదరాబాద్ లో. అండ్ ఈవెన్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఆల్సో. మనం చూసాం ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ద సీజన్ హైదరాబాద్ ఆడింది, రాజస్థాన్ రాయల్స్ కూడా హైదరాబాద్ లో 286 తర్వాత 240 స్కోర్ చేయడం చూసాం రాజస్థాన్. సో అటువంటి అఫ్ కోర్స్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ లో మీకు బౌలర్స్ టోటల్ గా బ్లేమ్ చేయలేం. బట్ వెన్ దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అప్పుడు బౌలర్స్ రాణించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ 111 సాధించిన తర్వాత 95 ఆల్అౌట్ చేయడం అనేది దట్ వాజ్ ఎ గుడ్ విన్ ఫర్ దెమ్. బట్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక మంచి, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఐ వాజ్ దేర్ యాక్చువల్లీ ఇన్ బెంగళూరు. వర్షం పడింది, 9:45 మ్యాచ్ స్టార్ట్ అయింది. అండ్ ఆ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అనుకున్నారు. బట్ బెంగళూరులో ఉన్నటువంటి బ్యూటిఫుల్ కండిషన్స్, గ్రౌండ్ కండిషన్స్ అబ్సల్యూట్లీ గ్రౌండ్ స్టాఫ్ చాలా చక్కగా వర్క్ చేయడం. అండ్ ఆ తర్వాత మ్యాచ్ చూసాం. బట్ వెరీ డిసప్పాయింటింగ్ అండ్ ఇట్ వాజ్ ఎ గుడ్ టాస్ టు విన్ ఫర్ దెమ్ ఆల్సో. ఎందుకంటే వికెట్ వెట్ గా ఉన్నప్పుడు, కండిషన్స్ వెట్ గా ఉన్నప్పుడు టాస్ అనేది కీలకంగా మారుతుంది. అండ్ దే వన్ ఎ గుడ్ టాస్, పుట్ ది ఆపోజిషన్ ఇన్. ఆ తర్వాత 95 మీరు అన్నట్టుగా రెస్ట్రిక్ట్ చేశారు. ఓన్లీ 2 డబుల్ ఫిగర్స్ మాత్రమే చూసాం. టిమ్ డేవిడ్ మీరు హెడ్లైన్స్ లో చెప్పినట్టుగా బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు, 50 సాధించాడు జస్ట్ 26 డెలివరీస్ లో. అండ్ పట్టిడర్ వీళ్ళిద్దరే డబుల్ ఫిగర్స్. ఆ తర్వాత 23 పట్టిడర్, మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్స్ లో అవుట్ కావడం చూసాం. అండ్ యాక్చువల్లీ పట్టిడర్ వాజ్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ ద లాస్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆ మ్యాచ్ లో కనీసం ఒక 20-30 రన్స్ ఎక్స్ట్రా చేసినట్టయితే ఇక్కడ ఒక డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మరి ఇక్కడ పంజాబ్ లో ఆడుతున్నారు కనుక ముఖ్యంగా ఆర్సీబీకి అవుట్ సైడ్ బెంగళూరు దిస్ ఇయర్ హాస్ బీన్ ఫెంటాస్టిక్ అండి. ఆడిన విక్టరీస్ అన్ని కూడా 4 వాళ్ళు అవుట్ సైడ్ బెంగళూరు గెలిచారు. ఆడిన 3 మ్యాచ్లు బెంగళూరులో ఓడిపోయినారు కనుక లెట్స్ హోప్ దట్ దే కెన్ కంటిన్యూ దేర్ అవుట్ సైడ్ ఫార్మ్ ఇన్ పంజాబ్ టుడే. వావ్, దట్ వాస్ అమేజింగ్. సో ఆర్సీబీకి ఈ రోజు మంచి గేమ్ అనే చెప్పుకోవాలి. మన ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే వాట్ ఆర్ ద మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు, దాన్ని ఎట్లా మనం ప్లస్ చేసుకోవాలి ఈ రోజు మ్యాచ్ లో? ఒకటి పట్టిడర్ చెప్పినట్టుగా మైనస్ పాయింట్స్ మెయిన్ గా అంటే కొంచెం వీక్నెసెస్ అని కూడా బ్యాటింగ్ లోనే కన్సిస్టెన్సీ లేకపోవడమే చెప్తున్నాడు అతను కెప్టెన్. ఐ మీన్ హిస్ వర్షన్ ఇస్ గుడ్ అనాలి వినయ్. ఎందుకంటే మీరు చూడండి హేజల్వుడ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో కూడా చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో మీరు పక్కకు పెట్టినట్లయితే ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్ అని. ఈవెన్ మొన్న కూడా ఐ వాస్ వాచింగ్ హిమ్ ఫ్రమ్ వన్ ఎండ్. యాక్చువల్లీ 3 overs లో 14 runs ఇచ్చి 3 wickets తీసుకున్నాడు. ఒక మంచి కంబ్యాక్ చేశారు. ఆయన తర్వాత భువనేశ్వర్, ఈ జోడీ మాత్రం టాప్ లో వికెట్స్ సాధిస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఏ ఫేజ్ లోనైనా కానీ బౌలింగ్ చేయగలరు. ఈవెన్ యాస్ దయాల్ ఆల్సో ఈస్ యాడింగ్ సమ్ కలర్స్ టు ది బౌలింగ్ అటాక్. బట్ మెయిన్ గా వాళ్ళకు ఒక ఎక్సైటింగ్ స్పిన్నర్ లేకపోవడం, అంటే ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకపోవడం అనేది కొన్ని సిచ్యువేషన్స్ లో కొంచెం అది మైనస్ పాయింట్ గా కనబడింది. మీరు మైనస్ పాయింట్ అన్నారు. ఎందుకంటే కృణాల్ పాండ్యా కొన్ని మ్యాచెస్ లో బౌలింగ్ చేయడం చూసాం, వికెట్లు తీశాడు. అండ్ సుయాష్ కూడా ఒక్కొక్కసారి ఎక్స్పెన్సివ్ గా ఉంటున్నాడు, ఒక్కొక్కసారి అతడు వికెట్లు తీస్తున్నాడు. సో అక్కడ కొంచెం నాకు ఏమనిపించింది అంటే కొంచెం ఒక రెగ్యులర్ ఐకానిక్ స్పిన్ లేకపోవడం అనేది కొన్ని మ్యాచెస్ లో వాళ్ళని ఇబ్బందిలో పెట్టింది. అండ్ లివింగ్ స్టోన్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ స్పిన్నర్ అండి. లివింగ్ స్టోన్ కూడా వేయిస్తున్నారు. సో మరొకటి ఏంటంటే ఇంకొక మైనస్ పాయింట్ నాకు ఎక్కడ కనబడింది అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ లివింగ్ స్టోన్ వీనా, లివింగ్ స్టోన్ ఇప్పటి వరకు అనుకున్నట్టుగా అతడు పర్ఫామ్ చేయలేదు. బికాస్ అంత డబ్బు పెట్టి కొనుక్కున్నారు. అండ్ ఈ కేమ్ ఫ్రమ్ పంజాబ్, లాస్ట్ ఇయర్ వరకు పంజాబ్ ఆడాడు అతను. బట్ అతడు రియల్ గా చెప్పాలంటే ఈస్ బీన్ డిసప్పాయింటింగ్ అండి ఈ సీజన్ లో. ఒక 50 ఏదో సాధించాడు అగెన్స్ట్ గుజరాత్ కానీ బట్ రియల్ లివింగ్ స్టోన్ చూడలేదు. మరి పంజాబ్ కండిషన్స్ అతనికి తెలుసు కనుక. అండ్ దట్ డోంట్ ఫర్గెట్ దే చేంజ్డ్ ఒక వండర్ఫుల్ కలకత్తా అగెన్స్ట్ 260 చేంజ్ చేసినప్పుడు
అతడు కీలకమైనటువంటి రోల్ ప్లే చేశాడు కనుక మేబీ ఇంకా అతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ఈజ్ అన్ ఎక్సైటింగ్ ప్లేయర్, డౌట్ లేదు అందులో. మంచి ఫీల్డర్ కూడా, మంచి బౌలింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తుంటాడు. కానీ బ్యాటింగ్ లో అతని నుంచి మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకు అది కావాలి, స్ట్రెంత్ అనేది కావాలి. అండ్ టాప్ ఆర్డర్ లో కూడా ఫిల్ సాట్ ఇచ్చేటటువంటి ఓపెనింగ్ సరిపోతుంది వీణ. ఎందుకంటే ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ లో మీరు జస్ట్ పవర్ ప్లే లో 30 runs సాధించి అవుట్ అవుతాను అంటే సరిపోదు. బికాస్ యూ హ్యావ్ టు స్టేట్ ద వికెట్ టిల్ ద ఎండ్ అండి. రైట్, అప్పుడే మీకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎండ్ వరకు ఉన్నా కానీ మీకు చూడండి ఒక్కొక్కసారి కష్టాల్లోకి వస్తారు. నిన్న చూసాం కదా యశస్వి జైస్వాల్ వీణ దాదాపుగా 18th over వరకు ఆడాడు, 70+ runs స్కోర్ చేశాడు. ఆ తర్వాత అతను అవుట్ అయిన తర్వాత ఏమైపోయింది, మళ్ళీ ఆవేష్ ఖాన్ మరొక వికెట్ ఆ ఓవర్ లో తీసుకోవడం చూసాం. పరాగ్ ది ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ లో ఇన్నింగ్స్ ఫైనల్ ఓవర్ లో హెట్మేర్ అవుట్ చేశాడు. సో అట్లా సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. సో అందుకనే ఒక బ్యాటర్ లాస్ట్ వరకు ఆడడం అనేది చాలా ఇంపార్టెంట్ టాప్ ఆర్డర్ లో. కోహ్లీ కొన్ని సందర్భాల్లో ఆడాడు, బట్ నాట్ రెగ్యులర్లీ యాక్చువల్లీ. సో ఆ విషయంలో కూడా వాళ్ళు కొంచెం ఆలోచించాలి. దట్స్ ద రీజన్ పర్టికులర్ వీణ ఈ వాజ్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్ విత్ ద బెంగళూరు పూర్ పర్ఫార్మెన్స్ ఇన్ బెంగళూరు. సో ఈ రోజు పంజాబ్ అండ్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ లో ఎవరు టాస్ గెలుస్తారు, ఒకళ్ళు గెలిస్తే ఏది ఎంచుకుంటాం బెటర్ అంటారు? టాస్ ఎవరు గెలుస్తారో మనం చెప్పలేం. బికాస్ టాస్ అనేది లక్. టాస్ అనేది అబ్సల్యూట్లీ లక్. యా, దట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. టాస్ గెలవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్న చూసాం కదా వీణ, బెంగళూరులో వర్షం పడ్డప్పుడు శ్రేష్ అయ్యర్ టాస్. శ్రేష్ అయ్యర్ హాస్ బీన్ విన్నింగ్ టాసెస్ మోర్ టైమ్స్ దాన్ అదర్ కెప్టెన్స్. అందరికంటే ఎక్కువగా టాసెస్ అతడే గెలుస్తున్నాడు. సో అది కొంచెం అప్పుడప్పుడు అడ్వాంటేజ్ గా మారుతుంది. అండ్ టాస్ గెలిచిన తర్వాత కూడా మీరు అన్నారు కనుక మరి కొన్ని తప్పిదాలు కూడా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ టేక్ ద మ్యాచ్ అగైన్స్ రాజస్థాన్ రాయల్స్, టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ తీసుకున్నాడు. ఆ రాజస్థాన్ రాయల్స్ 200 స్కోర్ చేశారు. వాళ్ళు స్కోర్ చేసినటువంటి ఒక మంచి విక్టరీ సీజన్ లో పంజాబ్ లోనే వచ్చింది. అండ్ ఆ తర్వాత ఏమైపోయింది, వాళ్ళు సకం కావాల్సి వచ్చింది, అంటే చేంజ్ చేయలేకపోయినారు. ఆ తర్వాత మళ్ళీ చెన్నైతో ఆడుతున్నప్పుడు అతను చెప్పాడు కూడా, మేము టాస్ గెలిచిన తర్వాత మేము బ్యాటింగ్ అవకాశాన్ని కోల్పోయినాం అండ్ చెన్నై తోటి మేము బ్యాటింగ్ చేస్తున్నాం. బ్యాటింగ్ చేశారు అండ్ ఆ మ్యాచ్ లో ఒక మంచి రిజల్ట్ చూసాం, మనం విక్టరీ సాధించారు. సో టాస్ అనేది అబ్సల్యూట్లీ నేను ఏమనుకుంటానంటే డే మ్యాచ్ కనుక ఏ మ్యాచ్ లో ఎప్పుడు కూడా అది గుర్తుంచుకోండి, ఎండ బాగా ఉంటుందండి. మీకు 3 to 3-5 వరకు మీకు చాలా హారిబుల్ కండిషన్స్ ఉంటాయి. అటువంటి సమయాలలో బౌలర్స్ ఒక్కొక్కసారి కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు కనుక ఇఫ్ యూ విన్ ద టాస్, నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ ఫస్ట్ చేయడం కూడా ఏం పెద్ద అది కాదు. బట్ అగైన్ డే మ్యాచ్ లో మీకు డ్యూ ఉండదు కనుక చేసింగ్ అప్పుడు కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కొంచెం టైర్డ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే ఎండలో ఒక్కొక్కసారి బౌలర్స్ టైర్డ్ అయ్యి ఆల్రౌండర్స్ టైర్డ్ అయినట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్. బట్ టాస్ ఐ థింక్ హూవర్ విన్స్ it hardly matters in a day match because due ప్రభావం ఉండదు కనుక. బట్ విన్నింగ్ ద టాస్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, నో డౌట్. అండ్ ఆల్సో 7:30కి ఈ రోజు ఇంకొక మ్యాచ్ ఉంది, ముంబై వర్సెస్ చెన్నై మధ్య పోరు. సో ఈ మ్యాచ్ కూడా ఎలా ఉండబోతుంది? 2-2. సో అండ్ ఈ మ్యాచ్ లో మన మైనస్ అండ్ ప్లస్ గురించి మాట్లాడుకుంటే ముంబైలో ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే చెన్నైకి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటారు? సో వినా చూడండి, ఫస్ట్ మ్యాచ్ లో ముంబై చెన్నైలో ఆడారు అండ్ దట్ వాజ్ ఐ థింక్ ద సెకండ్ డే ఆఫ్ ది ఐపీఎల్ టోర్నమెంట్. ఆ తర్వాత అప్పుడు ఆ మ్యాచ్ లో ఒక మంచి విక్టరీ సాధించింది చెన్నై. దే వన్ ద టాస్, డిసైడెడ్ టు ఫీల్డ్ అండ్ రెస్ట్రిక్ట్ చేయగలిగారు 150 జస్ట్ అబౌవ్. అండ్ రోహిత్ అఫ్ కోర్స్ పూర్ ఫామ్ అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. అండ్ ముఖ్యంగా వాళ్ళకు మైనస్ పాయింట్స్ అంటే ఎక్కడ కనబడ్డాయంటే రోహిత్ శర్మ యొక్క టాప్ ఫామ్ లేకపోవడం అనేది మెయిన్ ఇబ్బందికరంగా మారుతూ వచ్చింది వరకు. ఐ థింక్ లాస్ట్ మ్యాచ్ లో సమ్ 20+ runs అనేవి ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్. అండ్ దట్ కపుల్ ఆఫ్ ఒకేషన్స్ లో వీణ ఈవెన్ ఫస్ట్ ఓవర్ లో కూడా అవుట్ అయినాడు అతను. అండ్ సో దాంతో ఏమవుతుందంటే దే ఆర్ నాట్ గెటింగ్ గుడ్ స్టార్ట్ అండి. బికాస్ రికల్టన్ కూడా ఒక మ్యాచ్ లో 50 సాధించాడు, ఒక మ్యాచ్ లో స్టార్ట్స్ ఇస్తున్నాడు కానీ ఇంకా ప్రూవ్ చేసుకోవడం తన టాలెంట్. ఎందుకంటే అతన్ని తీసుకున్నది ఎందుకంటే మంచి ప్లేయర్, మంచిగా ఆడతాడు, వికెట్ కీపర్ గా ఉపయోగపడతాడు, బ్యాటర్ గా ఉపయోగపడతాడు అని చెప్పి ఇంక్లూడ్ చేశారు. బట్ ఈస్ నాట్, నా ఉద్దేశంలో ఏంటంటే నాట్ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ప్రతిసారి కూడా సూర్యకుమార్ ఆడడం, తిలక్ వర్మ ఆడడం చూస్తున్నాం కానీ బట్ రికల్టన్ టాప్ లో ఇంకా కొంచెం ఆడాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేశాం కదా వీణ, ఒక్కరెవరైనా రోహిత్ శర్మ అండ్ రికల్టన్ లో కనీసం 15-16 overs వరకు ఉన్నట్లయితే ఇట్ కెన్ బి డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ పైన ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏం కనబడిందంటే విల్ జాక్స్, he bowled well, he batted well actually, and that's in fact a good news for them because Jax is such a player, మంచి ఫీల్డర్. అండ్ బౌలింగ్ లో కూడా టర్న్ అవుతున్నప్పుడు చాలా ఇబ్బందికరంగా బ్యాట్సర్ కు మారుతూ ఉంటాడు. అండ్ చూసాం కదా లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ ఇక్కడ ఆడినప్పుడు ఎప్పుడైతే దేర్ వాజ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ వినా, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అండ్ దట్టు అతన్ని కెప్టెన్ ఉపయోగించుకున్నటువంటి ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. టావిస్ సైడ్ తర్వాత ఈశాన్ కిషన్ అవుట్ చేశాడు, తర్వాత అభిషేక్ శర్మ, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం అనేది టాప్ లో కొంచెం రైట్ హ్యాండ్ స్పిన్నర్ ఉపయోగపడుతుంటుంది. సో అక్కడ కెప్టెన్స్ కూడా మనం ఫుల్ మార్క్స్ ఇవ్వాలి. అప్పుడు ఆ వికెట్లు పడగొట్టారు, ఆ తర్వాత పెద్ద స్కోర్ చేయలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాత ఓడిపోయినారు కూడా.
సో అక్కడ టాప్ ఆర్డర్ లోనే వాళ్ళకు ఒకటి బ్యాటింగ్ ఇబ్బంది కనబడుతుంది కానీ బట్ ఐ థింక్ ముంబైకి మిగతా ప్రాబ్లమ్స్ లేదు. ఎందుకంటే బుమ్రా వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ కొంచెం బౌలింగ్ లో స్ట్రెంత్ కూడా ఏర్పడింది. బోల్ట్ బుమ్రా కాంబినేషన్ కూడా వర్కౌట్ కావాలి. అండ్ దీపక్ చహర్ has been expensive some occasions but he is also a very good power play player winner. వికెట్లు ఇస్తూ ఉంటాడు అండ్ డెత్ ఓవర్స్ లో కూడా చక్కగా బౌలింగ్ చేస్తుంటాడు. ముఖ్యంగా అతన్ని ఏ కెప్టెన్ అయినా కానీ ఫస్ట్ లోనే 3 overs ఇచ్చి ఉపయోగించుకుంటూ ఉంటారు. బికాస్ వెన్ ఈ ప్లేడ్ ఫర్ చెన్నై ధోని విన్స్ సాధించినప్పుడల్లా యాజ్ అ కెప్టెన్ గా ఈ యూస్ టు బి కీ బౌలర్ అండి అప్పుడు. సో చాలా రోజులు ధోని టీమ్ లో ఆడినటువంటి వ్యక్తి అండ్ ఈ సంవత్సరం ఆఫ్ కోర్స్ ముంబైకి ఆడుతున్నాడు అండ్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, నాట్ బ్యాడ్ జాబ్. అండ్ వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్ లో శాంట్నర్ ఉన్నాడు బట్ అతన్ని కూడా ఫుల్ కోటా ఉపయోగించుకోలేదు లాస్ట్ మ్యాచ్ ఎందుకంటే జాక్స్ డిక్ ద జాబ్ ఫర్ దెమ్. అండ్ అట్లాగే పుతూర్ అని చెప్పి ఒక యంగ్స్టర్ ఫ్రమ్ కేరళ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సో ఇది ముంబై యొక్క స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. సిఎస్కే చెప్పాలంటే చివరి స్థానంలో ఉందని అంటున్నారు. సో ప్లే ఆఫ్స్ కు వెళ్ళాలంటే ఇంకెన్ని మ్యాచ్లు ఆడాల్సి వస్తుంది సిఎస్కే? I think from here onwards, minimum 6 wins they require actually. చాలా హర్క్యూలియన్ టాస్క్ ఇస్ అహెడ్ ఆఫ్ దమ్, అందులో డౌట్ లేదు వినా. ఎందుకంటే చాలా స్ట్రగుల్ అయినారు. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మొన్నటి లాస్ట్ మ్యాచ్ లో ధోని బ్రహ్మాండంగా ఆడి ఒక లిటిల్ కెమియో ఇన్నింగ్స్ ఆడడం అనేది కొంచెం ఒక హోప్ నిచ్చింది. 11 డెలివరీస్ లో సమ్ 26 నాట్ అవుట్ అండ్ దట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అతనికి లభించింది. బట్ వాళ్ళకు కూడా సేమ్ ముంబైకి ఉన్నటువంటి టాప్ ఆర్డర్ బ్యాటింగ్ సమస్యలు కొనసాగుతూ ఉన్నాయి. వాళ్ళకి త్రిపాఠి డిఫరెంట్ రోల్స్ లో ఆడిచ్చారు అండ్ ఈస్ నాట్ బిన్ వెరీ ఎఫెక్టివ్ అండి ఈ టోర్నమెంట్ లో. విజయ్ శంకర్ ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఈస్ ఓకే. లాస్ట్ మ్యాచ్ లో ఇద్దరు తెలుగు వాళ్లే అని చెప్పాలి వీణ, ఎందుకంటే మీకు రచిన్ రవీంద్రకు కూడా తెలుగు చరిత్ర ఉన్నది. అట్లాగే షేక్ రషీద్ అని చెప్పి గుంటూరు పిల్లవాడు. మొన్న వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్ యాక్చువల్లీ మా గుంటూరు అబ్బాయి చాలా చక్కగా ఆడాడని చెప్పి అందరూ ప్రేజ్ చేయడం చూస్తున్నాం. అండ్ ఐ వాచ్డ్ హిమ్ ఇన్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లీగ్ టోర్నమెంట్స్ ఇన్ వైజాగ్ ఆల్సో. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, వెరీ గుడ్ బౌలర్, బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. సో రషీద్ నేను అనుకుంటాను ఈ రోజు ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ విత్ రచన్ రవీంద్ర తోటి. అండ్ ఈ టోర్నమెంట్ లో గాయక్వాడ్ కు మిడ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇంజరీ కావడం అనేది కొంచెం ఒక బిగ్ బ్లో గా కూడా అయిపోయింది. మనం దాని విషయం కూడా చర్చించాము వినా. బట్ లోవర్ ఆర్డర్ లో మెల్లమెల్లగా ధోని ఫామ్ లోకి వస్తున్నాడు, కొంచెం టాప్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. అది కొంచెం విశ్వాసాన్ని అయితే ఇస్తుంది వాళ్ళకు. అండ్ బౌలింగ్ లో ఇంకా పతిరానా నుండి మనం ఫుల్ పతిరానాని చూడలేదు బికాస్ కపుల్ ఆఫ్ అకేషన్స్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు. అండ్ దట్టు రవిచంద్రన్ అశ్విన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అతన్ని తీసుకున్నారు. బట్ ముఖ్యంగా వాళ్ళు హోమ్ గ్రౌండ్ ముందే ఓడిపోయే పరిస్థితి చాలా ఏర్పడింది ఈ సంవత్సరం. 3 మ్యాచ్లు ఓడిపోయినారు. ఇట్ నెవర్ హ్యాపెండ్ యాక్చువల్లీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. 5 మ్యాచెస్ ఆన్ ట్రాట్ కూడా ఎప్పుడు సిఎస్కే ఓడిపోలేదు. సో ఈ రోజు నేను అనుకుంటాను అశ్విన్ ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిస్తారా ఇఫ్ దే నీడ్, బికాస్ ముంబైలో మనం చూసాం బిట్ ఆఫ్ టర్న్ వాజ్ దేర్ ఫర్ ద బౌలర్స్. స్లో బౌలర్స్ కొంచెం సక్సెస్ సాధించారు కనుక అతన్ని ఉపయోగించుకోవాలి. అండ్ జడేజా కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా కనబడలేదు. ఓన్లీ నూర్ అహ్మద్ మాత్రమే ఈస్ బీన్ అవుట్ స్టాండింగ్. ఈవెన్ మొన్నటి మ్యాచ్ లోనైతే వినా, ఈవెన్ ధోని కూడా చెప్పాడు ఇంటర్వ్యూ తర్వాత, నాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారంటే రియల్ విన్నర్ ఎవరంటే నూర్. 4 overs లో జస్ట్ 13 runs ఇచ్చి వికెట్ తీసుకోకుండా కానీ కంటైన్ చేశాడు. అది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు T20 ఫార్మాట్ లో, వన్డే ఫార్మాట్ లో వికెట్లు తీసే అవసరం లేదు. ఒక ఎండ్ నుండి మీరు బ్యాటింగ్ ను కంట్రోల్ లో ఉంచితే కూడా దట్ ఈస్ ఆల్సో ఒక విక్టరీ అవుతుంది మీకు. అండ్ దే కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్ టుడే ఆల్సో బికాస్ ఐ థింక్ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ కు కొంచెం ఒక థ్రెటన్ అని చెప్పాలి నూర్ అనిపిన. రైట్. సో ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం బెటర్ అంటారా, బౌలింగ్ ఎంచుకోవడం బెటర్ అంటారా? ఐ థింక్ ముంబైలో జనరల్ గా చేంజ్ చేస్తుంటాయి టాస్ గెలిచినటువంటి టీమ్స్. బట్ అగైన్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి ఫస్ట్ గెలిచినటువంటి టీమ్స్ లో మనం చూసాం ఆర్సీబీ టాస్ ఓడిపోయినా కానీ వాళ్ళు బ్యాటింగ్ చేశారు అండ్ ఎప్పుడప్పుడు డీసెంట్ టోటల్. అంటే ముంబై లాంటి వికెట్ల పైన కొంచెం 200 కు దగ్గరలో, కొంచెం 200 ప్లస్ అయితే ఇక చాలా ప్లేస్మెంట్ అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అట్లా మీరు స్కోర్ చేసినట్టయితే బ్యాటింగ్ ఫస్ట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఐడియా ఆల్సో. బట్ ఓన్లీ ఇష్యూ ఏమవుతుందంటే ఇది డే అండ్ నైట్ మ్యాచ్ కనుక ముంబైలో కొంచెం డ్యూ ఉంటుందండి. సో డ్యూ ఉన్నప్పుడు కొంచెం గ్రిప్ చేయడం కష్టపడతారు కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టీమ్స్ యాక్చువల్లీ ప్రిఫర్ చేజింగ్ దేర్. బట్ ఇఫ్ యూ బ్యాట్ ఫస్ట్ ఆల్సో మనం ప్రతిసారి అంటుంటాం కదా, ఒక మంచి టోటల్ పెట్టినట్లయితే యూ కెన్ పుట్ ది ఆపోజిషన్ ఇన్ ట్రబుల్ అండి, నో డౌట్. దట్ వాస్ అమేజింగ్. అండ్ నిన్న మ్యాచ్ ఎల్ఎస్జీలో వైభవ్ మీద అందరు కన్ను పడింది. సో ఈ ఎల్ఎస్జీకి కొత్తగా వచ్చిన ఈ కుర్రవాడు చాలా మందిని ఆకర్షించాడు. సో వాట్ అబౌట్ యువర్ ఐ ఆన్ హిమ్? యాక్చువల్లీ రీసెంట్లీ ఒక ఏషియా టోర్నమెంట్ జరిగింది దుబాయ్ లో అండ్ మై బ్రదర్ అండ్ వి వర్ దేర్ యాక్చువల్లీ. ఆ టోర్నమెంట్ లో అతన్ని అక్కడ షార్జా స్టేడియం లో చూసాం ఆడుతున్నప్పుడు. కపుల్ ఆఫ్ 50s సాధించాడండి. అండ్ ఫస్ట్ టైం లైవ్ గా చూసే అవకాశం నాకు అక్కడ కలిగింది. అతను ఇట్ వాస్ బ్రిలియంట్ అండి యాక్చువల్లీ. 13 years వయసులో పోయినా జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ఫ్రాంచైజ్ అతన్ని తీసుకుంది
ఒకటి 1 crores పెట్టి అంటే ఎంత టాలెంట్ ఉండాలి జస్ట్ ఇమాజిన్ చేయండి. యూనో అఫ్ కోర్స్ ఇప్పుడే మనం అంటే ఐ మీన్ ఇంకా ఏం ఫ్యూచర్ చెప్పలేం, బికాస్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ దీస్ యంగ్స్టర్స్ గెట్ క్యారీడ్ అవే అండ్ అటువంటి ప్లేయర్స్ వస్తున్నారు పోతున్నారు అట్లా కూడా చూసాం. ఇప్పుడు పృథ్వీ షా ఏమైపోయినాడు, అంత టాలెంట్ ఉండి యూనో అతన్ని చాలా పొగడడం చూసాం. బట్ కొంతమంది కంట్రోల్ చేసుకోవాలి యూనో, అంటే ఒక చిన్న వయసులో అటువంటి అవకాశం రావడం అనేది ఒక గొప్ప థింగ్ ఫర్ యూ యాక్చువల్లీ, అండ్ హీ హాస్ టు కంట్రోల్, హీ షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే యాక్చువల్లీ బై ది సక్సెస్. బట్ ఈ ప్లేడ్ జమపన్ ఇన్నింగ్స్ యాక్చువల్లీ. ఫస్ట్ బాలే శార్దుల్ ఠాకూర్ సిక్సర్ కొట్టాడంటే ఒక స్పెషల్ టాలెంట్ అతనిలో ఉన్నట్టు, దట్ ఎక్స్ట్రా కవర్ వైపు. ప్రతి అండ్ ఆ తర్వాత మరో అభినందించడమే, రైట్ 14 సంవత్సరాల పిల్లగాడు అవునండి. అవునండి, ఇంకా చూసాం కదా ఆ బాయ్స్ అప్రియన్ చూస్తున్నాం కదా, అతన్ని పవిలియన్ లో చూపిస్తూ ఉన్నారు. ఇంకా చిన్న పిల్లవాన్ లాగానే ఉన్నాడు. అండ్ జస్ట్ 14 years మొన్ననే ఎంటర్ అయినాడు మార్చ్ లో. సో ఈజ్ అ స్పెషల్ టాలెంట్. ఎందుకంటే 13 years అప్పుడే బీహార్ కు అతడు రంజీ ట్రాఫీలో ఆడాడు అంటే మీరు అర్థం చేసుకోండి. సో బీహార్ జార్ఖండ్ నుండి చాలా మంది వస్తున్నారు ఆ ఏరియా నుంచి. దానికి మేబీ ధోని ప్రభావం కూడా కావచ్చు. ఎక్సైటింగ్ టాలెంట్ ఉంది అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ కావడం అడ్వాంటేజ్. 14 years అంటే ఐ థింక్ లాంగ్ వే టు గో. బట్ చాలా నేర్చుకోవచ్చు. అండ్ దట్టు అతడు ఎవరి టీమ్ లో ఉన్నాడంటే రాహుల్ ద్రావిడ్ టీమ్ లో ఉన్నాడు. ఓడిపోతున్నా గానీ ద్రావిడ్ మనందరికీ తెలుసు రోల్, ఈ అండర్-19 ప్లేయర్స్ కు కోచ్ గా ఉన్నాడు, ఇండియన్ టీమ్ కు మెయిన్ టీమ్ కు కోచ్ గా ఉన్న దానికంటే ముందు. అండ్ వీళ్ళందరినీ గ్రూమ్ చేసినటువంటి ప్లేయర్ కనుక దట్ ఈస్ డెఫినెట్లీ ప్లస్ పాయింట్. అండ్ ఆ స్మైల్ ఉంది, అతని బాయ్ ఫేస్ పైన టాలెంట్ ఉంది. అండ్ వి విష్ హిమ్ ఆల్ గుడ్ లక్. మనం కూడా రాజు. సో ఈ రోజు పంజాబ్ కింగ్స్ అండ్ బెంగళూరు అండ్ చెన్నై వర్సెస్ ముంబైలో, సో మనం ఎవరి మీద హోప్ పెట్టుకోవచ్చు అంటారు? ఐ థింక్ ఆర్సీబీ పైన ఎక్కువగా హోప్ పెట్టుకోవచ్చు అండి. ఆర్సీబీ పైన పెట్టుకోవచ్చు. అండ్ చెన్నై కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం కమాల్ చేసేలాగానే కనబడుతున్నారు అనిపిస్తుంది ఈ రోజు. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ దేర్ ఓపెనర్స్ పర్ఫార్మ్ టుడే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. యా, థ్యాంక్ యూ.